శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేస్తే తాట తీస్తానని చెప్తున్న జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా ఆ ఇద్దరు నాయకులకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీసెంట్గా మనకు తెలుస్తుందిగా, ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు, ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతాడు, మొత్తం తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయాడు, లేదంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావటం కోసమే రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు అనేటువంటి చాలా పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నిటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా రా ఎన్టీఆర్ అనేటువంటి దానికి సంబంధించి చాలా క్లియర్గా ఆఫీషియల్ నోటు కూడా రిలీజ్ చేశారు. మాకు ఆ సంస్థకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన పేరు చెప్పుకుని ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు, డబ్బుల వసూళ్లు కార్యక్రమం లాంటివి చేస్తే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అంతేకాదు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు నాయకులు మాత్రం ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కృష్ణా జిల్లాలో గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా క్లోజ్గా చిన్నప్పటి నుంచి బలంగా ఒక ఫ్రెండ్గా లేదంటే ఒక అన్నగా నిలబడినటువంటి వ్యక్తులు ఇద్దరూ కూడా ఇంకా మా పార్టీలోకి వచ్చేస్తారు, మేమేం చెప్తే అదే చేస్తారు, ఆయన మాతోనే ఉన్నారు, ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చాలా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా విపరీతమైనటువంటి అభిమానం అనేటువంటి మాటలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పక్కన పెట్టడమే కాకుండా కొంత గ్యాప్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయినా కూడా వాళ్ళు ఇంకా దాన్నే ప్రచారం చేస్తుండటం, మళ్ళీ ఆయనకి తెలియటం, ఆయన మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిపించుకుని మీరు ఇలాంటివి చేస్తే మాత్రం లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారట. ఇది స్నేహితుడిగా నేను మాత్రం ముందు చెప్తున్నా, దీన్ని ఇంకా మీరు లాగితే తెగే వరకు లాగితే మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఒక డెడ్లీ వార్నింగ్ కూడా ఆయన వాళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఆయన ప్రజెంటు గాయం నుంచి కోలుకుంటున్నారు, ఆ తర్వాత సినిమాల మీద ఫోకస్ చేశారు, ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాజకీయాల మీద ప్రజెంట్ లేదు. రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన అడిగినప్పుడు కూడా డెఫినెట్గా మా పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాం, అలాంటి వ్యక్తికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన కూడా ఓపెన్గా చెప్పడం. రీసెంట్గా బాలకృష్ణ గారు ఆయన గాయపడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయటం, ఆయన వెళ్ళి కలిశారనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా కొంత గ్యాప్ వస్తే ఇంకా జీవితంలో కలవరు అనుకునేటువంటిది మన స్వలాభాల కోసం ఆ గ్యాప్ని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. సో వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు, అనవసరంగా మధ్యలో వెళ్ళి పానకంలో పుడకలాగా మనం ఎరిపప్పలై బయటికి రాకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసింది అదే. ఆ కుటుంబాల మధ్య ముఖ్యంగా ఈ నారా నందమూరి కుటుంబాల మధ్య ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదంటే బాలకృష్ణ గారు నారా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ రావడానికి కూడా ఈ ఇద్దరు వ్యక్తులే కారణం అని కూడా ఆయనే గ్రహించారని కూడా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆయన ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నాకు రాజకీయాలకు ప్రజెంట్ ఎటువంటి సంబంధం లేదు, నా పేరుతో రాజకీయాలు చేస్తే తాట తీస్తాను అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ అందరికీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.